వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. రొమాన్స్ లస్ట్ వర్సెస్ లవ్ పార్ట్ 3 ఇప్పుడు చూద్దాం. ఏంటి తల్లి, మీ పిన్ని నాకు భోజనం తినిపించడమా? నా పీక పిసికి చంపేయకుండా ఉంటే అంతే చాలు అంటాడు ఆయన. నా సంగతి వదిలేసి నువ్వు కూడా మధ్యాహ్నం భోజనం పట్టుకుని వెళ్ళి జాగ్రత్తగా ఆఫీస్కి వెళ్ళి జాగ్రత్తగా ఇంటికి వచ్చేయి తల్లి అని ఆయన కూతుర్ని జాగ్రత్తలు చెబుతాడు. దానికి భూమి, సరే నాన్న, నేను జాగ్రత్తగానే ఉంటాను, అలానే నీకు అన్నీ ఇక్కడే సర్ది పెట్టేశాను, మర్చిపోకుండా తినేసాయి అని తను తిన్న ప్లేట్స్ అన్నీ వంటగదిలో పెట్టేసి తర్వాత తండ్రికి చెప్పి అక్కడే ఉన్న హ్యాండ్ బ్యాగ్ అందుకుని బయటకు వెళ్తున్నంతలో అమ్మా భూమి అని ఆయన పిలుపుకి ఆగిపోయి వెనక్కి తిరిగి చూస్తుంది. కళ్ళతోనే ఆయన దగ్గరకు రమ్మని పిలవడంతో ఆయన ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చుని ఏమన్నా అన్నా, ఏమైనా కావాలా అని ఎంతో ప్రేమగా అడుగుతుంది. దానికి ఆయన, అమ్మా భూమి, నువ్వు ఇంకెంతకాలం ఈ నరకంలో ఉంటావు తల్లి, నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకుని ఎక్కడికైనా వెళ్ళిపోమ్మా అని బొంగురుపోయిన గొంతుతో బేలగా అంటారు. దానికి భూమి, నాన్న అంటూ ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిప్పేస్తూ, ఏం మాట్లాడుతున్నావు నాన్న, నన్ను ఎక్కడికి వెళ్ళిపోమంటావు, అయినా నిన్ను విడిచిపెట్టేసి నేను ఎక్కడికి వెళ్ళను నాన్న అని ఏడుస్తూ ఆయన కాళ్ళను చుట్టుకుపోతుంది. దానికి ఆయన కూడా బాధపడుతూ, వద్దు తల్లి వద్దు, నువ్వు ఈ బందీఖానాలో నరకం లాంటి ఇంట్లో నా కోసమే ఉంటున్నావని నాకు తెలుసు. ఏ వైపు నుంచి ఏ మదమెక్కిన మృగం నీ మీద పడిపోతుందో అని తెల్లవాళ్ళు నువ్వు పడుకోకుండా బిక్కుబిక్కుమని కూర్చుని ఉండడం ఈ అవిటి తండ్రికి తెలియదనుకున్నావా అని కన్నీళ్లతో అడుగుతారు. దానికి భూమి, నాన్న అంత మాట అనుకు నాన్న, తెల్లవార్లు కాకపోయినా నేను బ్రతకడానికి అవసరమైన 2 గంటలు నిద్ర నాకు చాలు, సరిపోతుంది. ఇంట్లో నరకం అంటావా? పోనీలే నాన్న, ఎవరికి చేసి పెడుతున్నాను? పిన్నికి ఇంకా చెల్లికే కదా, పర్వాలేదు, కానీ నిన్ను విడిచిపెట్టి మాత్రం వెళ్ళిపోమనుకు. నాకు ఈ లోకంలో నువ్వు తప్ప ఇంకెవరూ లేరు నాన్న, ఇప్పటికిప్పుడు నువ్వు వెళ్ళిపోమన్నా నాకు చావే శరణ్యం అంటుంది. దానికి ఆయన కంగారు పడిపోతూ, అంత మాట అనుకు తల్లి, ఇక్కడ ఉండి బాధపడే బదులు, భయపడుతూ బ్రతికే బదులు నీ స్నేహితుల దగ్గరికి వెళ్ళిపోతేనైనా సుఖంగా ఉంటావని ఈ పిచ్చి తండ్రి ఆశ తల్లి. ఎలాగో బాగున్నంతసేపు నీ బాగోగులు కాదు కదా, ఎప్పుడూ చూడలేదు, కనీసం నిన్ను పట్టించుకున్నది కూడా లేదు. అలాంటిది నేను మంచం మీద పడిన తర్వాత నేను ఏరుకోరు తెచ్చుకున్న పెళ్ళామే నన్ను బిచ్చగాడు కన్నా దారుణంగా చూసి కనీసం నా మొహం కూడా చూడడం మానేసింది. కానీ నువ్వు నాకు సేవలు చేస్తూ చంటి పిల్లాడు కన్నా బాగా చూసుకుంటున్నావు. ఒక్కొక్కసారి ఈ బతుకు బతికే కన్నా చచ్చిపోతేనన్నా నీకు విముక్తి అన్నా దొరుకుతుందనిపిస్తుంది అమ్మా. కానీ నేనే లేకపోతే ఈ ఇంట్లో నిన్ను బ్రతకనివ్వలేరని, రాబందుల్లా పీక్కుకు తింటారని భయమేసి ఆ దేవుడు నిన్ను ఇంట్లో నుండి తప్పించే వరకైనా ఊపిరి ఇమ్మని వేడుకుంటున్నాను. అందుకనే నా మాట విని నీ స్నేహితుల సహాయం అడిగి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో తల్లి, వెళ్ళి నీ ప్రాణాలను దక్కించుకో తల్లి అంటారు ఆయన. దానికి భూమి, లేదు నాన్న, నేను ఎక్కడికి వెళ్ళేదే లేదు, అయినా వాళ్ళ నుంచి నన్ను నేను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. నువ్వు ఈ పిచ్చి పిచ్చివి అన్నీ ఆలోచించడం మానేసి జాగ్రత్తగా రెస్ట్ తీసుకోనన్నా, నా కోసమైనా నువ్వు బ్రతకాలి, అర్థమవుతుందా అని కొంచెం గట్టిగా చెప్పి కళ్ళు తుడుచుకుని తన బ్యాగ్ తీసుకుని బయటికి వచ్చేటప్పటికి అప్పుడే తన ఇంట్లో అడుగు పెడుతూ కనిపిస్తాడు సవతి తల్లి బెడ్ పార్ట్నర్ అయినటువంటి అప్పారావు. నైట్ అంతా రోజీతో కష్టపడి అలసిపోయిన విరాట్ ఎర్లీ మార్నింగ్ తన ఇంటికి రాగానే అప్పుడే జాగింగ్కి బయలుదేరుతున్న విరాట్ తండ్రి ఆదిత్య గారు తనని చూసి, ఏంటి విరాట్, అసలు ఇంటికి రావడమే మానేశావు? ఉంటే ఆఫీస్లో ఉంటున్నావు, లేకపోతే నీకు నచ్చినట్టుగా తిరుగుతూ నీ ఫ్లాట్లో ఉంటున్నావు, అసలు మేము అంటూ ఉన్నామని కనీసం నీకు గుర్తైనా ఉందా అని కోపంగా అడుగుతారు. దానికి విరాట్, వాట్ డాడ్, ఎర్లీ మార్నింగ్ ఈ న్యూసెన్స్ ఏంటి, నేను అందుకనే ఇంటికి కూడా రావడం మానేశాను, అయితే ఆఫీస్ చూసుకుంటున్నాను, లేకపోతే నా ఎంజాయ్మెంట్ చూసుకుంటున్నాను, ఇప్పుడన్నా ఇంటికి రాకపోదును, నాకు కావాల్సిన ఒక పెన్ డ్రైవ్ నా రూమ్లో ఉండిపోయింది,
దానికోసమే వచ్చాను. మీరు ఎర్లీ మార్నింగ్ ఇలా మాట్లాడి నా డే మొత్తం వరస్ట్గా మార్చేయకండి ప్లీజ్ అని విసుగ్గా అంటాడు. దానికి ఆయన, అంటావురా అంటావు, ఒక్కగానొక్క కొడుకు అని గారాబం చేసుకుంటూ నువ్వు అడిగిందల్లా చేసుకుంటూ పోయాం కదా, మాకు ఇలా కావాల్సిందే. మేము కూడా అందరి తల్లిదండ్రులలాగా స్ట్రిక్ట్గా పెంచి ఉంటే ఇప్పుడు మాకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. బయటకు వెళ్తుంటే అసలు మేము తల ఎత్తుకోలేకపోతున్నాం తెలుసా అని ఆయన కోపంగా అంటారు. దానికి అతడు, ఏంటి డాడ్, మీ పరువుకొచ్చిన నష్టమేముంది? వాళ్ళు అంతగా మిమ్మల్ని అడిగేసిన దానికి మీరు తల ఎత్తుకు తిరగపోవడానికి నేను అంత కాని పని ఏం చేయడం లేదే. రోడ్ల మీద ఏమైనా తాగేసి పడిపోతున్నానా? లేకపోతే డైలీ ఒకరు ఫోన్ చేసి మీ అబ్బాయి ఆ డబ్బులు కట్టలేదు, ఈ డబ్బులు కట్టలేదు అని మిమ్మల్ని ఏమైనా అడుగుతున్నారా అని వెటకారంగా అడుగుతాడు. దానికి ఆయన, రేయ్ అలా అయినా పర్వాలేదురా, తాగుబోతైనా పర్వాలేదు, ఏదో ఒకలాగా చెప్పుకునేవాళ్ళం. మా బాధంతా నువ్వు తిరుగుబాటు అయ్యావనే కదరా, అదే కూడా మాకున్న ఏకైక బాధ. దానికి అతడు, వాట్ డాడ్, పొద్దున్నే ఎందుకిలా నా బుర్ర తింటున్నారు? అవును, తిరిగిపోతున్నయ్యాను. నేనేమి రెడ్ లైట్ ఏరియాస్కి వెళ్ళి తిరగడం లేదు కదా. నాకు నచ్చిన అమ్మాయిని నా ఫ్లాట్కి రప్పించుకుంటున్నాను. వాళ్ళకి కావాల్సింది మనీ, నాకు కావాల్సింది సుఖం. వాళ్ళకు కావాల్సింది నేను ఇస్తున్నా, వాళ్ళు తీసుకుంటున్నారు. నాకు కావాల్సింది అందిస్తున్నారు. ఇందులో అంత ఇబ్బంది పడిపోయే వలసిన పని ఏముంది అని కేర్లెస్గా అడుగుతాడు. దానికి ఆయన, ఎందుకు విరాట్, ఎందుకు ఇలా దిగజారిపోయి మరీ ప్రవర్తిస్తున్నావు? ఎక్కడికి వెళ్ళినా, ఏ ఫంక్షన్ ఇంకా బిజినెస్ మీటింగ్కి వెళ్ళినా మీ అబ్బాయిని ఆ పబ్లో చూశాను, ఈ ఫ్లాట్ దగ్గర చూశాను. ఇంకా అమ్మాయిలు వేసుకుని ఎంతసేపు రిసార్ట్లో వెంట నచ్చినట్టు తిరుగుతున్నాడు. ఏ అబ్బాయికి పెళ్లి చేయరా? అంత ఆగకపోతే పెళ్లి చేస్తే తన భార్యనే పట్టుకుని తిరుగుతాడు కదా. ఇలా అయితే ఎవరో ఒకరు వచ్చి మీ అబ్బాయి నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి అని వచ్చి మీ ఆస్తిలో సగం వాటా పట్టుకుని పోతారు అని ఎగతాళిగా అంటుంటే నాకు తల తీసేసినట్టు అవుతుంది తెలుసా. డాడ్, మీరు కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి. ఆ అన్నవాళ్ళ కూతుర్లు కూడా నా పక్కలోకి వచ్చిన వాళ్ళే. కావాలంటే ప్రూఫ్స్ ఉన్నాయి, మీకు పంపిస్తాను. వాళ్ళ మొహానికి చూపించి వాళ్ళు అన్నప్పుడు మీరు కూడా రిటార్ట్ ఇవ్వండి, సరిపోతుంది. ఆ మాత్రం దానికి నేను పెళ్లి చేసుకోవడం ఎందుకు సిల్లీగా అంటాడు విరాట్. దానికి ఆయన, అంటే ఏంట్రా, నువ్వు పెళ్లి చేసుకోవా? ఇలా రోజుకొక దానితో తిరిగి ఏదో ఒక జబ్బు తెచ్చుకుని మంచం మీద పడి ఈ వయసులో మమ్మల్ని క్షోభ పెట్టాలని చూస్తున్నావా అని ఓపిక నశించుకుపోయి కోపంగా అరిచేస్తారు. దానికి విరాట్, డాడ్, మీరు ఇంకా ఏ కాలంలో ఉన్నారు? అయినా మీ కాలంలో ఉండేవి అలాంటి రోగాలు, జబ్బులు, నాన్ సెన్స్ థింగ్స్ అవన్నీ కూడా. కాలం అప్డేట్ అయింది డాడ్. కాలంతో పాటు మనం కూడా అప్డేట్ అవ్వాలి. ఈ రోజుల్లో అలాంటివి రాకుండా బోల్డ్ అన్ని సేఫ్టీస్ ఉన్నాయి. అయినా నా హెల్త్ గురించి నాకు తెలియదా? మీరు ఇవన్నీ ఆలోచించడం మానేసి ఈ వయసులో మీరు ఏ హెల్త్ ఇష్యూలు తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండండి చాలు అంటాడు. దానికి ఆయన, ఎందుకు ఇలా మారిపోయావో, అసలు నువ్వు ఎందుకు ఇలా మారిపోయావో నీకైనా తెలుసా? కాలేజీ నుండి ఆఖరికి స్టార్టప్ పెట్టే వరకు కూడా ఎంతగా బుద్ధిగా ఉండి ఇంటి పట్టునే ఉండేవాడివి. ఆఖరికి డ్రింక్ అలవాటు కూడా లేనివాడివి. సడన్గా ఎందుకు మందు, అమ్మాయిలు అంటూ మారిపోయావో నీకైనా తెలుసా? ఎవరినో ప్రేమించానన్నావు, కనీసం ఆ అమ్మాయినన్నా పెళ్లి చేసుకోరా ప్లీజ్ అంటారు ఆయన. దానికి అతడు, డాడ్, మీరు ఈ విషయం గురించి నా దగ్గర మాట్లాడాలనుకుంటే నేను ఇంటికి రావడం మానేస్తాను. అయినా నేను ప్రేమించాను అన్నది ఎంత నిజమో అది ముగిసిపోయిందన్నది కూడా అంతే నిజం. ఈ యూస్లెస్ థింగ్స్ అన్నీ మాట్లాడి నాకు కోపం తెప్పించకండి. ఇంకోసారి పెళ్ళి, పెటాకులు అంటూ నా దగ్గర టాపిక్ తెచ్చారనుకో, మీ అందరికీ కనపడకుండా అసలు వెతికి పట్టుకోలేనంత దూరంగా వెళ్ళిపోతాను, అర్థమవుతుందా అని సీరియస్గా అంటాడు. దానికి ఆయన, ఎందుకురా ఇలా మాట్లాడి మమ్మల్ని బతికుండగానే చంపేస్తున్నావు? పాపం పిచ్చిది మీ అమ్మ. నీ కోసమే లేచింది మొదలు పడుకునే వరకు ఆలోచిస్తూ నీ గురించే పూజలు, పుణ్యాలు, ఉపవాసాలు అంటూ పిచ్చిదానిలా ఉంటుంది. కనీసం అదైనా గుర్తు రావడం లేదా? పోనీ అది వదిలే, కనీసం నువ్వు ప్రేమించిన రేఖ అయినా ఎక్కడికి వెళ్ళిపోయిందో చెప్పురా. అంత బాగా కలిసి ఉండి 3 ఏళ్ళు ఇద్దరూ చట్టా పట్టాలేసుకుని తిరిగిన వాళ్ళు ఎందుకురా ఇలా తల ఒక దిక్కు అయిపోయారు అని ఆయన అనగానే
తన చేతిలో ఉన్న కార్కి విసిరేసి, రేఖ లేదు, ప్రేమించిన అమ్మాయి లేదు, ఇంకొకసారి దాని పేరు మన ఇంట్లో వినపడిందంటే నేను ఏం చేస్తానో కూడా నాకు తెలియదు. ఇంకోసారి దాని విషయంలో నన్ను దాన్ని కలిపి మాట్లాడారంటే ఇక మీకు కొడుకు ఉండేవాడు అని చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తుంది తప్పించి నేను మీ కంటికి కనిపించినంత దూరం వెళ్ళిపోతాను అని కోపంగా తన రూమ్కి వెళ్ళిపోతాడు. అతడు అలా వెళ్ళిపోగానే ఇలా చీర సర్దుకుంటూ వస్తున్న విరాట్ తల్లి అయినటువంటి సునీత గారు అసహనంగా హాల్లో మిగిలిపోయిన ఆదిత్య గారి దగ్గరకు గబగబా వచ్చి, ఏంటండి విరాట్ వచ్చాడా? విరాట్ మాట వినపడింది, అందుకనే తొందరగా వచ్చేసాను. వాడిని చూసి 4 రోజులు అవుతుందండి, ఎక్కడున్నాడు అని ఆరాటంగా తల్లి ప్రేమతో వాత్సల్యంగా అడుగుతారు. దానికి ఆయన, ఎందుకు సునీత వాడి దగ్గరకు వెళ్ళడం, వాడు ఏదైనా అంటే మనసు చిన్నబుచ్చుకోవడం, నీకు ప్రతిసారి చెబుతున్నా ఇలానే చేస్తున్నావు. వాడు వచ్చాడు, నా మీద కోపగించుకుని నానా మాటలు అని వెళ్ళడం కూడా అయ్యింది. ఇక నువ్వు ఒక్కదానివే బ్యాలెన్స్ ఉన్నావేమో, అవి కూడా అనిపించేసుకుని వచ్చేయి. మన ప్రాణాలకు ఇవే కదా మిగిలాయి అని అంటూ బాధగా అక్కడే కూర్చుండిపోతారు. దానికి ఆవిడ, ఎందుకండి వాడు ఇలా మారిపోయాడు, పోనీ పెళ్లి చేస్తే ఏదైనా మార్పు కనిపిస్తుందేమో, ఆ రకంగా ఆలోచించండి. మనకు దగ్గరలోనే ఎవరైనా మంచి పిల్ల ఉందేమో చూడండి అంటారు. దానికి ఆయన, సునీత, అన్నీ తెలిసిన నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు నవ్వు వస్తుంది. ప్రతి ఒక్కరూ వాడిని ఒక తిరుగుబోతుగానే చూస్తున్నారు తప్పించి పిల్లనివ్వడానికి ఎవ్వరూ ముందుకు రారు కూడా. వాళ్ళ దగ్గరకు వెళ్ళి అడిగి అవమానపడడం తప్పించి ఏం లేదు. కానీ ఇవేమీ నీకు తెలియదు అని వాడు భ్రమపడుతున్నాడు. అందుకనే నేను కూడా తెలియనట్టుగానే ఉండిపోతున్నానండి. ఎందుకండి, ఎంత మంచిగా ఉండేవాడు, మమ్మీ డాడీ అంటూ ఎప్పుడూ మన చుట్టూ తిరిగేవాడు. అలాంటి వాడి లైఫ్ ఎందుకు ఇలా అయిపోయిందండి, వాడి జీవితానికి ఏ దరిద్రం పట్టుకుని ఇలా మారిపోయాడో అని కన్నీళ్లు పెట్టుకుంటారు. తన తండ్రి మాటలకు ముభావంగానే ఆఫీస్ దారి పట్టిన భూమి ఆటో నేరుగా 1 ఫ్లోర్ బిల్డింగ్ దగ్గర ఆగగానే గేట్ బయట ఉంటారు తన ఫ్రెండ్స్ అయినటువంటి హాసిని ఇంకా సందీప్. ఆటో దిగి కాళ్ళు ఈడ్చుకుంటూ వస్తున్న భూమిని చూసి, ఏంటి అది, ఎందుకు అంత డల్గా వస్తుంది, ఏం జరిగిందంటావు అని అయోమయంగా అడుగుతాడు సందీప్. దానికి ఆమె, ఏముందిరా, ఉన్నారుగా రాక్షసులు, వాళ్ళు దీనిని ఏదో విధంగా టార్చర్ చేయందే వాళ్ళకి రోజు మొదలవ్వదు అండ్ అవ్వదు కదా, అందుకే ఈరోజు ఏమైందో మరి, వస్తుంది కదా అడిగి తెలుసుకుందాంలే అంటుంది. దానికి సందీప్, అయినా వాళ్ళంటే తల్లి ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. ఇక ఆవిడ గారి చెల్లెలైతే బాబోయ్ దాన్ని అమ్మాయిని కూడా అనక్కర్లేదు అంటాడు. దానికి ఆమె, ఏంట్రోయ్ దాంతో నీకేమీ ఎక్స్పీరియన్స్ జరిగింది, అంత పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ పాస్ చేసేస్తున్నావు, చూసుకో మరి, ఎవరైనా విన్నారనుకో మహిళా మండలి మొత్తం ఏకమయ్యి కుమ్మి పారేస్తారు చూసుకో అని నవ్వుతూ అంటుంది. ఆ మాటకు భయంగా చుట్టుపక్కలన్నీ చూసుకుని ఎవరూ తనకు దగ్గరలో లేరు అని కన్ఫర్మ్ అయ్యాక ఊపిరి పీల్చుకుంటాడు సందీప్. వెంటనే, ఏంటే, ఎవరేమన్నా నేను అన్న దాంట్లో తప్పేమైనా ఉంటే వాళ్ళు నా మీద యాక్షన్ తీసుకుంటారు కానీ ఆ పిల్ల జబ్బలు కనపడేలా టీషర్ట్లు ఇంకా తొడలు మొత్తం కనపడేలా షార్ట్లు వేసుకుని ఊరి మీద తిరుగుతుంది. అలాంటి అమ్మాయిని ఇలా కాక ఏమంటారు అని అంటాడు. అయినా దాని గురించి మనకెందుకురా బాబు, దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత తక్కువగా మనకే మంచిది, వదిలేయ్ ఆ దరిద్రం సంగతి అని అంటుంది హాసిని. దానికి సందీప్, నిజమేనే, ఈ మహారాణి విన్నది అంటే ఇప్పుడు మన ఇద్దరి మీద పడుతుంది, నా చెల్లెలు నా పిన్ని అంటుంది మళ్ళీ, వాళ్ళ గురించి మనకెందుకులే, వచ్చేస్తుంది, సైలెంట్గా ఉండు అని సందీప్ గప్చుప్ అయిపోతాడు. భూమి వాళ్ళ దగ్గరకు రాగానే, ఏంటే ఇక్కడే ఉండిపోయారు, టైం అవుతుంది కదా, లోపలికి వెళ్ళి లాగిన్ అవ్వచ్చు కదా, నా గురించి వెయిట్ చేస్తున్నారా అని అడుగుతుంది. దానికి హాసిని, హా నీ గురించేనే, అయినా రోజు చేసే వర్కే కానీ ఆ మేనేజర్ గారు మనకేమైనా సాలరీ పెంచుతాడా, ఏం పెంచడు, అసలు మనం చదువుకున్న చదువుకి ఈ జాబ్ కరెక్ట్ కాకపోయినా మనకు తగ్గ జాబ్ కోసం ఎదురు చూస్తూ వీడి శాడిజాన్ని భరిస్తున్నాం కానీ ఒక్కొక్కసారి వీటిని ఎడంకాలుతో తన్ని విసిరేయాలనిపిస్తుంది తెలుసా అని చిరాగ్గా చెప్తుంది హాసిని.
దానికి సందీప్, అవునే బాబు, ఎంత తొందరగా వీడి దగ్గర నుంచి తప్పించుకుందామని నేనైతే రోజులు లెక్క పెట్టుకుంటున్నాను తెలుసా అంటారు. దానికి భూమి, ఏంటే ఏమైందే, పొద్దు పొద్దున్నే నీ మూడు చెడదొబ్బిన వాడు ఎవడు అని నవ్వుతూ అడుగుతుంది భూమి. ఆ నవ్వు కూడా కొని తెచ్చి పెట్టుకున్నట్టుగా. దానికి ఆమె, నా మూడు సంగతి సరే కానీ నీకేమైందే, ఎందుకంత డల్గా వస్తున్నావు, ఏమైంది, నీ సవతి తల్లి లేకపోతే నీ అర్ధ చెల్లి ఇద్దరిలో ఎవరైనా ఏమైనా అన్నారా అని కోపంగా అడుగుతుంది. ఇక్కడితో థర్డ్ పార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఫోర్త్ పార్ట్లో కలుసుకుందాం. అలానే ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తూ ఉండినట్టయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మీకు వెంటనే అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.